మంచిది. ఒక రోజున ఒక పాస్టర్ గారట దేవుని మాటలు బోధిస్తూ ఉన్నారు. ఆయన సుమారుగా ఒక 20 నిమిషాల పాటు దేవుని లేఖనాలు చెప్పారు. 20 నిమిషాల తర్వాత ఒక ఆమెంట ఎక్కి ఎక్కి ఏడుస్తుందంట. వాక్యం చెప్తూ ఉంటే మా ఎలా ఏడుస్తుంది? ఎక్కి ఎక్కి ఏడుస్తుందంట. ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంది. పాపం దైవజనులు ఆమె చూశారు, అనుకున్నారు నేను చెప్తున్నటువంటి వాక్యానికి రెస్పాండ్ అయ్యి ప్రతిస్పందించి చక్కగా ఆమె ఏడుస్తుంది. దేవుని సందర్భంలో పశ్చాత్తాపము చెందుతుంది. చాలా శుభ పరిమాణం అనుకున్నారు. అనుకుని గంట చెప్పి ఆయన కాస్త ఉత్సాహాన్ని చూసి గంటన్నర చెప్పారట. ఆమెన్. ఎంతసేపు చెప్పారు? గంట చెప్పేది కాస్త గంటన్నర చెప్పారండి. వాక్యం అయిపోయిన తర్వాత ఆమెను పిలిచి, అమ్మ నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకారు కదా, మీకు ఎలా అనిపించింది దేవుని మాటలు? మీరు ఏడవడం నేను చూశాను, మీరు చాలా ఏడుస్తూ ఉన్నారు, పశ్చాత్తాపము మీలో కలిగింది, నేను చాలా సంతోషిస్తున్నాను. అమ్మ ఎలా మీకు అనిపించింది, ఏంటి అసలు ఎందుకు ఏడ్చారు అని అడిగితే ఆమె అన్నదంట, పాస్టర్ గారు కింద నుంచి మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ గడ్డం చూశాను. ఏం చూశానంట? ఏం చూసిందంట ఆమె? మీ గడ్డం చూస్తే అచ్చం మీ గడ్డం నేను పోగొట్టుకున్నటువంటి నా గొర్రెపోతుల గడ్డం అలాగా ఉంది అంటుందంట. ఏ పోతు అంట? గొర్రెపోతు గడ్డంలా ఉందంట. అంటే పాస్టర్ గారి గడ్డం పిల్లి గడ్డం ఏమో బహుశా. ఆ గడ్డం చూడగానే గొర్రెపోతు గడ్డం గుర్తుకొచ్చిందంట. ఆ పోత ఎప్పుడో గొర్రెపోతు ఎప్పుడో పోయిందంట. అది ఈమెకు ఇప్పుడు గుర్తుకొచ్చి ఏం చేస్తుందంట? ఏడుస్తుందంట. ఇంతకే పాస్టర్ గారు చెప్తున్న వాక్యాన్ని బట్టి తన పాపమును ఒప్పుకొని తన పాపము హెచ్చరించబడితే కన్నీళ్ళు విడుస్తలేదు ఈమె. మరి ఎందుకు ఏడుస్తుందంటే పాస్టర్ గారి గడ్డం చూడగానే ఆ మేక గడ్డం గుర్తుకొచ్చి ఏడుస్తుందంట. కొంతమందిలా ఉంటారు, దేవుని సంబంధం దేవుని వాక్యానికి ప్రతిస్పందించరు, కానీ మందిరానికి వచ్చినా కూడా మనసంతా ఇంకా ఏదో విషయాల మీదే ఉంటుంటాయి, హృదయం అంతా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. మరొక రోజున ఇంకో పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఒక ఆమె వాక్యం చెప్పిన మధ్యలోనంట లేచి నిలబడి పెద్ద పెద్ద కేకలేసేస్తుందంట. పెద్ద పెద్ద కేకలేసేస్తుందంట. కళ్ళు మూసుకుని ఇలా 2 చేతులు పైకెత్తి కేకలేసేస్తుందంట. ఓ అరిచేస్తుంది. ఏంటి చెప్పేసి సరే వాక్యం అయిన తర్వాత వాక్యం ఇంకా అవ్వలేదు, అవుతూ ఉండగానే అదే అమ్మ అలా కేకలేస్తున్నాం, ఏంటి పరిస్థితి అని అడిగారట. ఈయన అనుకున్నారట ఏదో పాపం నిలబడి ఒప్పేసుకుంటుంది. ఈమె వాక్యాన్ని విని ఏం చేస్తుంది? ఏదో పాపాన్ని బిగ్గరగా అందరి ముందు ఒప్పేసుకుంటుంది, ఈరోజు గొప్ప సాక్ష్యం చెప్పబోతుందని. పాస్టర్ గారు రాత్రికి పడి ఎందుకమ్మా అంతలా కేకలేస్తున్నావు, ఏంటి పరిస్థితి అని అంటే ఆమె అంటుందంటే, పాస్టర్ గారు నేను మందిరానికి వచ్చేటప్పుడు మా ఇంటికి తాళం వేసాను, కానీ గడపైకెట్టి తాళం కింద వేసాను. ఇప్పుడు దొంగలు వచ్చి మా ఇంట్లోకి దూరిపోయి ఉంటారు, ఇంట్లో బంగారం ఉంది, ఇంట్లో డబ్బు ఉంది, మొత్తం పోయిందని అనుకున్నాను. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను లెగిసి కేకలు వేస్తున్నాను అంటుంది. సో ఈమెకు కూడా తలంపంతా ఎక్కడ? ఇంటికాడే. చాలామందిలా ఉంటారు. ప్రియులారా, ఇంటికాడ సంగతి ఇంటికాడ వదిలేయండి. ప్రభువారు అన్నారు కదా, మృతులను తమ మృతులను పాతి పెట్టుకొననివ్వుడి అన్నారు. ఆమేన్. మనం చేసే పని ఇక్కడ ఏంటి అమ్మ చెప్పండి? ఇక్కడ నీ పాపాన్ని ఒప్పుకోవాలి, ఇక్కడ నీ మనస్సును మార్చుకోవాలి. దేవుని మాటలు వింటున్నప్పుడు నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? చక్కగా సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. అందుకే వచ్చావు ఇక్కడికి. నీ శ్రమలో, నీ శోధల్లో, నీకున్న బాధల్లో కొంచెం ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి వచ్చావు. ఎందుకు వచ్చావు? మార్చుకోవడానికి, మారు మనసు పొందుకోవడానికి, మన పాపాలు ఒప్పుకుని పరిశుద్ధంగా మార్చబడ్డానికి, యేసయ్యను బాగా తెలుసుకుని దగ్గరగా రావడానికి. అంతకంటే మనకు అనేకమైన శ్రమలు ఉంటాయి కదా, ప్రతి వారికి ఉంటాయి బాధలు. ఏయోటి ఏదో ఒక సమస్య ఉంటానే ఉంటుంది, ఏదో కష్టం ఉంటానే ఉంటుంది, ఏదో బాధ ఉంటుంది. మనకిని దేవుని వాక్యం ఎరిగిన వారికి ఏంటి డిఫరెంట్ అంటే, వారు కృంగిపోయి నేలను పడి లేవరు, కానీ దేవుని వాక్కున్న వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా లేచి ధైర్యంగా నిలబడి ముందుకెళ్తారు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహింపవచ్చుదా. హల్లెలూయా. సో ప్రభు సన్నిధానికి వచ్చిన మనం అట్టి మనసు కలిగి ఉండాలి.
నీకేదో వారికి లేనిదేదో కలిగిద్దని కాదు. అవన్నీ నా దేవుడు ఆశీర్వదించడానికి కాదు, కానీ ఆశీర్వదించేవాడు. కానీ అవన్నీ సెకండరీ. ముందు మన జీవితాన్ని బాగు చేసుకుంటే అన్నీ బాగుపడిపోతాయి. ఆమేన్. సో పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప ఈ రాత్రి మనకు దయచేయునుగాక.